ప్రధాన ప్రసంగాల విషయాలు కూడా కొన్ని వినిపిస్తాను. దాని తర్వాత మెసేజ్లు ఏమైనా ఉంటే చూసి సమాధానం చెప్తాను. ఆ తర్వాత అందరికీ గ్రహాల అనుకూలత కోసం, విశ్వ శక్తి అనుకూలత కోసం, బ్లెస్సింగ్స్ కోసం కొన్ని స్తోత్రాలు, ఆ తర్వాత అందరి నేమ్స్ వినిపించడము. ఈ ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది. యోగానంద గారి ప్రసంగాల్లో చిరునవ్వుల శ్రీమంతులు కండి అనే హెడ్డింగ్తో ఉన్న ప్రసంగం ఒకటి. నిజమైన చిరునవ్వు ధ్యానం చేసి మీరు దైవ సాన్నిధ్యపు ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు వచ్చే దివ్యానందపు చిరునవ్వు. లహరి మహాశయుల ముఖంలో కనిపించేది ఆ నవ్వే. ఆయన ప్రపంచాన్ని పాక్షికంగాను, భగవంతుని పూర్తిగాను చూస్తున్నారు. అంటే పాక్షికంగా అంటే ఒక 5% ప్రపంచాన్ని, మిగతా 95% ఎప్పుడు భగవంతుని స్పృహలోనే ఉంటారన్నమాట. ధ్యానులు, యోగులు అలానే ఉంటారు. ఈ సందర్భంగా చాలా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను. నేను సరైన సిస్టంలో ధ్యాన సాధన, యోగ సాధన రెండు కలిపి సరైన సిస్టంలో చేసినప్పుడు, కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత, అంటే లైఫ్లో జస్ట్ ఎంటర్ అయినప్పుడు, లైఫ్లో కొంచెం ఎంటర్ అయినప్పుడు అన్నమాట, సొంత లైఫ్లో పేరెంట్స్ మీద ఆధారపడకుండా, అప్పుడు ఇలాంటి ధ్యానము, యోగా అన్నీ సరైన సిస్టంలో చేసిన తర్వాత అప్పుడు నిజంగానే నాకు తెలియకుండానే లోపల ఏదో ఒక ఆనందం వచ్చేది. అలానే చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఫ్రెండ్స్తో ఏదైనా మాట్లాడినా, ఏదైనా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి అంతకుముందు రానట్టుగా నవ్వు రావడం మొదలుపెట్టేది. చిన్న విషయాలకు కూడా, అంటే ఒక అమాయకమైన ఆనందం, నవ్వు, ఇవన్నీ అప్పుడు రావడం మొదలుపెట్టినాయి. సరైన విధానంతో యోగా ధ్యానం డెప్త్గా చేయటం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అర్థమైపోయింది, ఇంతకుముందు ఇలా లేదు. ఈ మార్పు కేవలం ఈ ఆధ్యాత్మిక ధ్యాన యోగ సాధన వల్లే మొదలైంది. అంటే అందరూ మహారుషులు చెప్తున్నట్టుగా యోగా ధ్యానం అనేది అంతర్గత ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేది నిజమని అలా రుజువైంది అనమాట. అప్పట్లోనే, ఆ చిన్న ఏజ్లోనే రుజువైపోయింది. ఇక అది అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. అంటే పైకి పగపగాన అవసరాలు, లోపల ఒక హ్యాపీనెస్ అనేది స్థిరస్థాయిగా అలా మిగిలిపోద్ది అనమాట. మామూలుగా అయితే ఏవో ఒకటి ఎప్పుడు టెన్షన్స్ ఉంటానే ఉంటాయి కదా, చిన్న చిన్న దిగుళ్ళు ఉంటానే ఉంటాయి కదా. అవి లేకుండా అవి మార్పులు ఈ సరైన ధ్యాన యోగ సాధనలో వస్తాయన్నమాట. లేదంటే ఏదో ఒక వెలితి ఎప్పుడు ఉండానే ఉంటుంది, ఏదో ఒక వెలితి అందరికీ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా సాధన మార్గంలోకి అందరూ రావాలి. అలాంటి ఏకాగ్రత లెవెల్స్ ధ్యానంలో పెరగగానే కొన్ని ఫిజికల్ మూమెంట్స్, ప్రాణాయామ చేయడం, ఇవన్నీ కలిపి చేస్తున్నప్పుడు ఈ మార్పులు మొదలవుతాయి. కాదు, చేసే దాని మీద మనసు పెడతాం అనేది బాగా తప్పనిసరిగా చేయాలి. అది ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా ఆ చేసేదాని మీదే మనసు పెట్టాలి, ఏకాగ్రత ఉంచాలి. అప్పుడే ఇప్పుడు నేను చెప్తున్న మార్పులన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి. అందుకనే రోజు చేసే బ్రీత్ చేస్తుంటే ఒక ప్రభావం బాడీలో తెలియకపోవచ్చు, స్పందన రాకపోవచ్చు అని చెప్పి ఇవాళ నేను ఆక్సిజన్ సిస్టంలో తప్పనిసరిగా స్పందన వస్తాయి. మీకు లాంగ్ బ్రీత్ చేసి ఆ ప్రెజర్ చేస్తున్నప్పుడు ఒక మరో బాడీ మొత్తంలో తెలిసింది. అట్లీస్ట్ బాడీ మొత్తంలో తెలియకపోయినా ఎక్కడ ప్రెస్ చేస్తున్నామో ఆ ప్లేస్లో డెఫినెట్గా తెలిసింది కదా. అట్లా ఒక పాయింట్లోనే ఏకాగ్రత పెట్టగలుగుతారు కదా. అట్లా ఆ పాయింట్ మీద ఏకాగ్రత పెడుతూ శ్వాస తీసుకుంటే మొదలయ్యేది ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకు కూడా ఏకాగ్రత పెట్టగలగడం అన్నమాట. అట్లా ఇనిషియల్ స్టేజ్గా ఏకాగ్రత మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సాధించుకోవాలి. ఏకాగ్రత సాధిస్తేనే అన్ని విషయాలు సాధించడం మొదలయ్యింది. ఇదే మనం ప్రతిసారి